ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, దైవాశీస్సులు. ప్రతిదినం దేవుని మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనలో మనకు శత్రుత్వం ఉంది. మన శరీరం, మన ఆత్మ పోట్లాడుకుంటాయి. మనతో ఏకీభవించని మన కుటుంబంలో వారిని అర్థం చేసుకోకుండా వారితో మనకు భేదం ఉంది. ఎందుకంటే వారి మాట మనకు అర్థం కావట్లా, మన మాట వారికి అర్థం కావట్లా. మనలో మనకు భేదం ఉంది. మన వ్యక్తిత్వంలో మన వ్యక్తులతో, సాటి అయిన తల్లిదండ్రులతో కానీ, భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ, సహోదరులతో కానీ భేదం ఉంది. కారణం ఏంటంటే అర్థం కావట్లా ఒకరికొకరు. ఒకరు చెప్పింది ఒకరు ఒప్పుకోవట్లా. దేవునితో భేదం ఉంది. జీవము గల దేవుణ్ణి సృష్టించబడిన వాటిలో వెతుకుతున్నాం. అందుకని దేవునితో కూడా మనకు భేదం ఉంది. అంటే సమాధానం లేని స్థితి, మనలో మనకు సమాధానం లేని స్థితి, మన కుటుంబంలో మనకు సమాధానం లేని స్థితి, దేవునిలో కూడా సమాధానం లేని స్థితి. అట్టి సమాధానం లేని స్థితిని కూలగొట్టి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానార్థమైన శిక్ష తన మీద వేసుకుని మనందరినీ దేవునితో సమాధానపరిచాడు. నీ ఆత్మ నెమ్మదిగా శాంతిగా ఉండలేకపోవడానికి కారణం సమాధానం నీలోనే లేకపోవటం, నాలో లేకపోవటం, మీలో లేకపోవటం, మనలో లేకపోవటం, మన కుటుంబంలో లేకపోవటం. కారణం ఏంటంటే మనలో దేవుడు లేడు. మనను యేసుక్రీస్తు ప్రభువారు మన సమాధానార్థమైన పొందిన శిక్షను మనం అర్థం చేసుకోవట్లా, నమ్మటల్లా. అందుకనే మనలో మనకు గలిబిలిగా ఉంది, గందరగోళంగా ఉంది. ఈ దినం ఆ సమాధానం లేని స్థితిని కూలగొట్టిన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకుని విధేయత చూపినట్లుగా మంచి సంతోషంతో, మంచి ఆనందంతో ఈ దినములో కుటుంబంలోనూ మనలోనూ సమాధాన స్థితి పొందినట్లుగా ప్రభువారిని పశ్చాత్తాపంతో వేడుకొని ఈ దినం అద్భుతమైన ఆనందాన్ని పొందినట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.